నాకు మర్యాద అక్కర్లేదు బావా, పచ్చగడ్డేయటమే కావాలి. దానికోసం అప్పుడప్పుడు నీ గతాన్ని గుర్తు చేస్తా ఇలా గుండు సూదులతో గుచ్చుతూనే ఉంటాను. సూదే కదా అని లైట్ తీసుకోక బా, ఈ సూదే ఏదో ఒక రోజు గుణపమంతయ్యి సరాసరి నీ గుండెల్లో గుచ్చుపోతుంది. సరేరా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఆదినిచ్చే తాంబూలాలు ఆవిడ చేతుల మీదుగానే తీసుకోమను. నా మంచి అమ్మ. లవ్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. పద నాన్నకి చెప్దాం. నానా సక్సెస్. నానా ఇక్కడ కూడా సక్సెస్. ఏం చెప్పారా? నానా పిన్ని చేతుల మీదుగా నా నిశ్చితార్థం జరగటానికి అమ్మ ఒప్పుకుంది. అదేంటన్నయ్య, ఈ కార్యక్రమం పెద్దమ్మ చేతుల మీదుగా జరగడానికి నేను మా అమ్మను ఒప్పిస్తే? ఏంటి, ఆవిడ ఒప్పుకుందా? నన్ను అమ్మ అని పిలుస్తాడు, అన్నీ నేనే చేశానని అంటున్నావుగా, ఇది కూడా నువ్వే చెయ్యి. నీ దయా దాక్షిణ్యాలు నాకేం అవసరం లేదు. కన్న తల్లిని అంటూ ప్రతిదానికి జెండా ఎగరేసుకుంటూ వస్తున్నావు కదా. ఆ కార్యక్రమం ఏదో నీ చేతుల మీదుగాని కాని. నువ్వే చేయమని చెప్తున్నాను కదా. నువ్వు ఆర్డర్ ఇస్తే నేనేం చేయను. నా కొడుకు చెప్పాడు కాబట్టి ఒప్పుకున్నాను. నువ్వు కాని. అంటే నువ్వు చెప్తే నేను వినాలా? అప్పుడే ఇందాకటి వరకు నేను చేస్తాను అని గొడవ, ఇప్పుడేమో నువ్వు చేయంటే నువ్వు చేయని గొడవ. 24 గంటలు 365 రోజులు గొడవలు పడాలని మీరిద్దరూ ఒట్టేమన్నా పెట్టుకున్నారటే? నాన్న ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు కదా. అవును నాన్న, ఆ రోజు మీతో ఎవరో ఒకరు కూర్చుంటారు కదా, మీరేం టెన్షన్ పడకండి. ఇదిగో నిశ్చితార్థం వరకు మళ్ళీ ఏదన్నా గొడవ పడ్డారంటే అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. మీ ఇద్దరికి ఒకేసారి విడాకులిచ్చి పారేస్తాను. విడాకులిచ్చి మూడో పెళ్లి చేసుకుంటారా? ఏంటే ఎక్కడికో బయలుదేరినట్టును? అంటే అది జాగింగ్కి వెళ్దామని. జాగింగా? ఎవరిని ఉద్ధరిద్దామని? అంటే కొంచెం తగ్గుదామని. తగ్గి 0 సైజ్కి ఆడిస్తావా? ఎన్ని జాగింగ్లు ఎన్ని ఎక్సర్సైజులు చేసినా ఏనుగు పిల్ల సైజు ఏనుగు పిల్లదే. ఆ చేతిలో ఏంటి? ఏం లేదు పిన్ని. అవునా, అయితే చూపించు. అంటే ఇవి కుట్టిన బట్టలు పిన్ని, వెళ్తూ వెళ్తూ ఇద్దామని. ఎప్పుడూ లేనిది నువ్వు జాగింగ్కి వెళ్ళడం, ఇంత ఉదయాన్నే కుట్టిన బట్టలు డెలివరీకి ఇవ్వటం అంతా నమ్మసక్యంగా లేదే. ఆ బ్యాగ్ ఇవ్వు. ఇవ్వు. అయ్యో వద్దు పిన్ని. ఇవ్వు. అయ్యో కుట్టిన బట్టలు పిన్ని. ఇవ్వు. నిజం. మమ్మీ, ఏంటి నువ్వు చేస్తుంది? ఇది బ్యాగ్ లో ఏదో పెట్టుకుని వెళ్తుంది. నీ ఆస్తి ఏమైనా మూట కట్టుకుని పోతుందా? అదేమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా? బెదిరిస్తున్నావు, పెత్తనాలు చేస్తున్నావు. లోకి. అవును, క్రియేటర్స్ కి ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పాను కదా. క్రియేటర్స్ అనేవాళ్ళు మార్నింగ్ అలా ప్రకృతిలోకి వెళ్తే మైండ్ రీఫ్రెష్ అవుతుంది. అప్పుడు మంచి మంచి థాట్స్ వస్తాయి. అప్పుడు మంచి మంచి డిజైన్స్ వస్తాయి.
అంతే కదా గుండమ్మా? డిజైనర్ నువ్వు కదా, వెళ్తే నువ్వు వెళ్ళాలి. ఇది వెళ్ళడం ఏంటి? తనలో కూడా నాలాంటి డిజైనర్ ఉంది కదా, తనని ఎదగనివ్వవా? తొక్కేస్తావా? అది మాట్లాడుకో గుండమ్మా. ఓ, నువ్వు వెళ్తుంది కొత్త థాట్స్ కోసమే కదా? ఓ, హ్యాపీగా వెళ్ళు. నచ్చినంత టైం తీసుకో, కొత్త థాట్స్ తో తిరిగిరా. ఓకే? ఓ, అలాగే లోకి. అన్నట్టు రాత్రి డిజైన్స్ రెడీ చేశాను. నాకు తెలుసు నువ్వు తలుచుకుంటే సాధిస్తావని. నీ రాక కోసం, నీ థాట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు బయలుదేరు. లోకి, ఏంటి మమ్మీ? ఒకసారి హాస్పిటల్కి వెళుద్దాం పదా. ఏ మమ్మీ, ఒంట్లో బాలేదా? నీ బ్రెయిన్ లో చిప్ ఏదైనా డ్యామేజ్ అయిందేమో, వెళ్ళి చెక్ చేసుకుని వద్దాం రా. హా? లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు? టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాను మమ్మీ. మమ్మీ, నాకు కొంచెం హెడేక్ గా ఉంది, కాస్త టీ పెట్టవా? నీకొచ్చు కదా. నాకు టీయా? ఎదవ యాక్షన్లు చేయకు. రాత్రి ఆ గుండమ్మకి టీ పెట్టుకుని వచ్చిచ్చావు కదా. అయితే పిల్లిలాగా దొంగచాటుగా నిలబడి చూసావన్నమాట. లోకి, విషయం చెప్పు. ఎందుకు గుండమ్మలోని టాలెంట్ ని బయటికి తీసుకురావాలనుకుంటున్నావు? నేను ఎదగడానికి. అంటే చెప్పాక నువ్వు తిట్టకూడదు మరి. ముందు విషయం ఏంటో చెప్పు. తిట్టాలో లేదో నేను నిర్ణయించుకుంటాను. దీని వెనక ఇంత కథ ఉంది. గుండమ్మ వేసిన డిజైన్లు నచ్చాయా? మరి నువ్వు ఇన్ని రోజులు యుఎస్ వెళ్ళి వెలగబెట్టిందేంటి? ఏంటంటే అతనికి యుఎస్ టాలెంట్ కంటే ఇండియన్ టాలెంటే నచ్చింది. నేనేం చేయను? అందుకే దానికి విషయం తెలియకుండా దాంట్లో ఉన్న టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కలరిస్తూ నా పని చేయించుకుంటున్నా. 24 గంటలు ఇంట్లో పడి ఏడ్చేదానికి ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్లడ్ లో నుంచి, వాళ్ళమ్మ నుంచి సంక్రమించింది. మరి నా నుంచి నీకేమొచ్చింది? మనుషుల్ని మోసం చేయడం, మన అవసరాలకి వాడుకోవడం నీ నుంచి వచ్చిందే కదా. గర్ల్, ఏం చేస్తున్నారు? వర్కౌట్ సార్. వర్కౌట్ కాదు, సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇళ్లల్లో, ఫోన్లో, ఆఫీసుల్లో అమ్మాయిలు ఎక్కడ చూడు సొల్లు వేస్తూనే ఉన్నారు. అయినా ఏం మాట్లాడుతున్నారో తెలీదు. కనీసం జిమ్ను కూడా వదలరా? కమ్ ఆన్, డూ ఇట్ ఫాస్టర్, స్పీడ్ అప్. గుడ్ మార్నింగ్ సార్. ఇది జిమ్కి వచ్చే టైమా? సరే సార్. ఏంటమ్మా తల మీద కొట్టుకుంటున్నావా? హెడ్ ఫార్వర్డ్, పుట్ ఇట్ డౌన్, డూ ఇట్ స్లోలీ.
ఏంటి సార్ మాటి మాటికి టైం చూస్తున్నారు? ఎక్కడికైనా వెళ్ళాలా? లేదు, ఒకరు రావాలి. ఎవరు? ఓ, రీటాతో చేసిన ఛాలెంజ్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది కదా. లాస్ట్ టైం మన ఆఫీస్కి వచ్చింది ఆ అమ్మాయే కదా సార్? తనే. నీకేమన్నా ప్రాబ్లమా?